హాయ్ నమస్తే అందరికి ఎట్లున్నారు. ఫైనలీ నా ఓన్ బైక్ అయితే కొనబోతున్నా. ఇవాళ అయితే షోరూమ్కి వెళ్దాం. షోరూమ్కి వెళ్ళాక చూపిస్తాను ఏ బైక్ అయితే కొనబోతున్నాడని. మనమైతే హిమాలయన్ హాన్లే బ్లాక్ టాప్ మోడల్ దిగిపోతున్నాం. నేనైతే స్పెక్స్ చెప్తాను. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళిపోదాం, షోరూమ్ లోపలికి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వచ్చాం మనం. అండ్ గురుగాన్లో ఉన్నాను కాబట్టి నాకు ఏపీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం అంత టైం లేదు. మొన్న ఇంటి నుంచి వచ్చాం, మళ్ళీ లీవ్లు అంటే మా మేనేజర్ ఏడుస్తాడు ఇంకా. అందుకని చెప్పేసి ఇంకా భారత్ రిజిస్ట్రేషన్కి అయితే ట్రై చేసిన బండి, బట్ అవ్వలేదు. సో హర్యానా రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నా ప్రజెంట్. ఏపీకి వచ్చాక ఏపీ రిజిస్ట్రేషన్ మార్పించుకుంటాను. సో ఆ ఛాన్స్ అయితే రాలేదు, కొంచెం డిలే చేసి తీసుకుందాం అన్నట్టుగా. ఇంకా అప్పటికప్పుడు వచ్చి 1 వీక్ ఆగి ఫస్ట్ ఆలోచించిన బండి తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏపీ రిజిస్ట్రేషన్ అయితే నాకు రాదు. సో తీసుకుంటే ఇక్కడ నేను హర్యానా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, లేదంటే భారత్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలని. ఫస్ట్ అయితే ఆఫీస్లో మాకు 4 స్టేట్స్లో ఆఫీస్ ఉంది. భారత్ రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్స్ అయితే కావాలి, కార్పొరేట్ ఆఫీస్లో కూడా దొరుకుతుంది. సో అది ట్రై చేశాను. 1 వీక్ తర్వాత మెయిల్ వచ్చిందనమాట, సారీ సార్ మన కంపెనీకి భారత్ రిజిస్ట్రేషన్ తీసుకునేలేదు. సరే పర్లేదు, ఇంకా అప్పటికప్పుడు హెచ్ఆర్ రిజిస్ట్రేషన్కి ఏమేం కావాలని అడిగాను. ఎందుకంటే నేను ఇక్కడ రెసిడెంట్ కాదు, అడ్రస్ కంపల్సరీ ఉండాలి. సో కంపెనీ నుంచి ఒక అడ్రస్ హెడ్ తీసుకున్నాను, నేను ప్రజెంట్ ఉన్న అడ్రస్. దాంతో ఇంకా నేను ఎందుకంటే లోన్లో తీసుకోవాలి కాబట్టి అండ్ రిజిస్ట్రేషన్ కూడా కావాలి. తీసుకునేసి ఇంకా హిమాన్షన్ ఉంటాడు ఇక్కడ, ఆయనకు కాల్ చేసి అడిగాను. హాన్లే బ్లాక్ హిమాలయన్ నాకు కస్టమైజేషన్తో కావాలంటే, కస్టమైజేషన్ చాలా అంటే మొత్తం కస్టమైజేషన్ కావాలంటే 35 days పడుతుంది. సో ట్రై చేస్తాం అన్నాడు. సరే నేను కూడా నార్మల్ ట్యూబ్దే తీసేసుకుందాం అనేసి వచ్చిన. సో ఒక 1 వీక్ బ్యాక్ వచ్చి అడ్వాన్స్ కట్టి బుక్ చేసిన బైక్. బుక్ చేసిన వెంటనే ఆయన నాకు ఇచ్చిన ఒక గుడ్ టాక్ ఏం చెప్పాడంటే, లైక్ హిమాలయన్ బ్లాక్ మాకు ఒకటి హాన్లే బ్లాక్ వస్తుంది హిమాలయన్లో విత్ ట్యూబ్లెస్ టైర్స్, సో మీకు డెలివరీ చేస్తామన్నాడు. సో ఇంకా నేను కస్టమైజేషన్స్ ఏమైనా కుదురుతాయంటే లైక్ ట్యూరింగ్ సీట్ కానీ ఏమన్నా లైక్ బ్యాక్ సైడ్ సాడిల్ స్టేస్కి పెట్టించుకుందాం అనేసి అవి అడిగాను. బట్ అవన్నీ సెట్ అవ్వన్నాడు. సర్లే ఏది దొరుకుతుంది అన్నట్టుగా చెప్పాను. సో ఫైనల్ అయితే ఇవాళ మన బైక్ డెలివరీ అనమాట. చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. Lights, camera, action. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చిన నేను, పూజ చేపియాలి ఈడ. సో టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళా. దరిద్రం ఏంటంటే మనకి అక్కడ డెలివరీ ఇచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఏం చేయలేము, ఇంకా 5కి రమ్మన్నాడు కదా. ఈవినింగ్ వచ్చి పూజ చేపించి టెంకాయ కొడదాం. అప్పటిదాకా బైక్ బయటికి దీని ఇంకా తీసుకెళ్ళేసి రూమ్లో పెట్టేద్దాం. ఏడన్నా ఫ్యూల్ స్టేషన్ ఉంటే ఫ్యూల్ కొట్టేయాలి ఫస్ట్ అయితే. $500 का डाल दो. हो गया, थैंक यू. సో ఫస్ట్ సర్వీస్ తర్వాత బండి చాసిస్ నెంబర్ నా పేరు మీదకి వస్తుంది. అప్పుడు నా ఆర్ఈ అకౌంట్లో, రాయల్ ఎన్ఫీల్డ్ అకౌంట్లో ఇది కనపడుతుంది. దాని తర్వాత నేను కనెక్ట్ చేసుకోవాలి అనమాట. అప్పటిదాకా I cannot connect to this.
చూద్దాం. ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంటుంది మన రూమ్ దగ్గర, దాంట్లో పూజ చేస్తానంటే చేపించి పడేస్తా. మనకేం ప్రాబ్లం లేదు, ఎక్కడ పూజ చేయించినా దేవుడి దగ్గర పూజ చేపి. అమ్మ అయితే ఈవినింగ్ చేపేపడింది పూజ. అదే పిన్నికి ఫోన్ చేస్తే ఆఫ్టర్నూన్ టైం బాగుండదులే అని, సో ఈవినింగ్ వెళ్ళి చేపిద్దాం పూజ అయితే. ఇప్పుడైతే ఇంక రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నేను కూడా ఈ ఎండలో బండితో అలసిపోయినా. బైక్ అయితే ఫైనల్లీ పూజ అయిపోయింది. పక్కన వచ్చి నిలబెట్టిన పార్క్ దగ్గర. యాక్చువల్లీ పూజ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ నేను ఒక్కనే ఉండే. ఇంకా పూజలో నన్ను ఆయన కదలొద్దు అన్నాడు బైక్తో పాటు ఉండమని, ఇంకా కుదరలేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.